చంద్రబాబు పాలనలోని అవినీతి మోసాలను ఎండగడితే చాలు అక్రమ కేసులతో వేధిస్తారు. అందులో భాగంగానే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కూడా వరుసగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 కేసులు కాకానిపై ప్రభుత్వం నమోదు చేసింది. పత్రికల్లో వార్తలను వాట్సాప్లో షేర్ చేసేందుకు కూడా కాకానిపై కేసులు పెట్టారంటే కూటమి వేధింపులు ఎంత పరాకాష్ఠకు చేరాయో అర్థమవుతుంది. గ్రావెల్ తవ్వకాలు, టోల్గేట్, మద్యం తయారీ అంటూ అడ్డమైన ఆరోపణలతో అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్బంధించి కాకాణిని వేధిస్తోంది కూటమి సర్కార్. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్ జగన్ సర్కార్లో పనిచేసిన మాజీ మంత్రులు, నేతలను టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెడుతూనే ఉంది. మాజీ మంత్రి కాకాణి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడంతో అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపాలని బాబు ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. కాకాణి ఏం చేసినా తప్పే అన్నట్లు వరుసగా అక్రమ కేసులు పెడుతూనే ఉంది. పత్రికల్లో వచ్చిన వార్తా క్లిప్పింగ్లను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం పెద్ద నేరమట. అందుకోసం వెంకటాచలం, ముత్తుకూరు, వేదాయపాలెం, కావలి పిఎస్లలో 4 కేసులు పెట్టారు. వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు చేపట్టిన ఆందోళనను కాకాణి నిర్వహించారంటూ ఇంకో కేసు పెట్టారు. పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్లో అక్రమంగా మైనింగ్ చేశారంటూ ఇంకో కేసు నమోదు చేశారు. ఈ కేసులోని 3కి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కాకాణిని ఎలాగైనా అడ్డదారిలో జైలులో పెట్టాలని ఇదే విషయంలో ఇంకో ఫిర్యాదు చేయించారు. బెయిల్ రాకుండా చేసేలా కొత్త సెక్షన్లతో కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసి కాకాణిని జైలుకు పంపారు. ఈ కేసులో A5గా ఉన్న టీడీపీ నేతను మాత్రం ఇప్పటికీ విచారించలేదంటే ఈ కేసు ఎంత అక్రమమైందో స్పష్టమవుతోంది. కాకాణిని జైల్లో పెట్టాక కూడా ప్రభుత్వం వేధిస్తోంది. ఎక్కువ కాలం జైలులో ఉంచేందుకు మరో 5 అక్రమ కేసులు మోపింది. సోమిరెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని మంగళగిరి సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో కాకాణికి మరోసారి రిమాండ్ విధించారు. ఇక వెంకటాచలం మండలం కనువూరు చెరువులో మట్టి తవ్వకాలపైన మరో అక్రమ కేసు నమోదు చేశారు. 10 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని వాణిజ్య అవసరాల కోసం అక్రమంగా తవ్వారని, 25 కోట్లు కొల్లగొట్టారంటూ తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టారు. టీడీపీ నేత వల్లూరు రమేష్ నాయుడు చేత ఫిర్యాదు చేయించి గోవర్ధన్ రెడ్డిని ఇరికించారు. మరో కేసైతే ఇంకా విడ్డూరం. గత ప్రభుత్వ హయాంలో ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టు దగ్గర లారీ ఓనర్లు, కంటైనర్, కృష్ణపట్నం లాజిస్టిక్ అసోసియేషన్ ఏర్పాటైంది. టోల్ గేట్లో రవాణా ఛార్జీలను అధికంగా మోపి వాహనాల నుంచి ఎక్కువ డబ్బు వసూలు చేశారని కేసు వేశారు. నిధులను సొంతానికి వాడేసుకున్నారని టీడీపీ మద్దతుదారుడితో ఫిర్యాదు చేయించారు. ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డిని A1గా చూపించారు. ఇష్టానుసారంగా కాకాణిపై కేసులు పెట్టిన బాబు సర్కార్ మద్యం అక్రమ కేసు కూడా నమోదు చేసింది. వాస్తవానికి ఇది ఎక్సైజ్ శాఖ పరిధిలో ఉన్న కాకాణిపై తప్పుడు కేసులు పెట్టడానికి పోలీసులు ఈ కేసును తీసుకున్నారు. ప్రభుత్వ తీరు పట్ల కాకాణి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ఆయన ఏమన్నా దొంగ, నక్సలైటా? ఆయన పట్ల మీకు ఎందుకు ఇంత కక్ష? ఆయన ఏం చేశాడు? వచ్చి మిమ్మల్ని ఏమన్నా కొట్టాడా, తిట్టాడా? ఆయన ఇంతగా కక్ష పెంచుకోవడానికి జనాలకి మంచి చేశాడు. అదంత కక్ష పెంచుకోవాల్సినటువంటి పైన ఇవన్నీ ఎట్లున్నాయనంటే, ప్రజలకు మేము మంచి చేయలేం కాబట్టి ఎవడు మంచి చేయకూడదు, చేసిన వాడినల్లా మేము జైల్లో పెడతాం. అప్పుడు మంచి చేసేవాడు కనపడ్డు కదా, అప్పుడు మేమే దిక్కు కదా ప్రజలకు అనేటువంటి స్థితికి వెళ్ళిపోయింది ప్రభుత్వం. సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో కాకాణిపై పెట్టిన కేసుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో అన్ని చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. కాకాణిపై ఇలా వరుసగా కేసులు నమోదు చేసిన బాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. ఇప్పటికే 16 కేసులు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నమోదై ఉన్నాయి. ఇంకోవైపు కాకాణికి బెయిల్ రాకుండా కొత్త కేసులు పెట్టడానికి సైతం కుట్రలు చేయడంపై కాకాణి కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు.